Welcome to AS Digital Vlogs. అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం నిజంగా ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది. అంటే కొన్ని అతి పెద్దవి, కొన్ని అచాకంగా కొన్ని కోట్ల సంవత్సరాల నాటివి, మరికొన్ని వాటికవే సాటి అన్నట్టుగా ఉంటాయి. సరే, ఈరోజు మనం మన భారతదేశం నుంచి మొదలుపెట్టి ప్రపంచం నలుమూలలా ఉన్న కొన్ని నమ్మశక్యం కాని రికార్డుల గురించి తెలుసుకుందాం. ఇంకెందుకాలస్యం, పదండి మొదలు పెడదాం. కాస్త ఆసక్తికరంగా ఉంది కదూ. ఎక్కడో ఉన్న ఒక తేలియాడే పార్కుకి, కొన్ని వందల కోట్ల సంవత్సరాల నాటి రాయికి, ఇంకా సౌరశక్తితో నడిచే గ్రామానికి, వీటన్నింటికీ మధ్య అసలు సంబంధమేంటి? సంబంధం ఉంది. వీటన్నింటికీ ఒక కామన్ పాయింట్ ఉంది. అవేంటంటే ఇవన్నీ వాటి రంగాల్లో రికార్డులు సృష్టించాయి. ఈరోజు మనం ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు, వాటి వెనక్కున్న కథలు తెలుసుకోబోతున్నాం. సరే, మన ప్రయాణాన్ని ప్రకృతి ఒడి నుంచే మొదలుపెడదాం. ఇక్కడ మనిషి ప్రమేయం ఏమాత్రం లేకుండా భూమి తనంతట తానుగా సృష్టించుకున్న కొన్ని నమ్మశక్యం కాని రికార్డులని ఇప్పుడు చూద్దాం. అవును, వింటుంటేనే చాలా వింతగా ఉంది కదూ. ఏకంగా నీటిమీద తేలియాడే ఒక నేషనల్ పార్క్. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూసే సీన్లాగా అనిపించొచ్చు, కాని కాదు. ఇది 100% నిజం. మన భూమి మీద ఉన్న ఒక అద్భుతం. అసలు ఇంతకీ ఇది ఎక్కడుంది? దీని స్పెషాలిటీ ఏంటి? చూద్దాం రండి. ఈ అద్భుతమైన ప్రదేశం మరెక్కడో లేదు, మన భారతదేశంలోనే ఉంది. మణిపూర్లోని లోక్తక్ సరస్సు మీద తేలియాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడి ప్రత్యేకత కేవలం తేలియాడటం మాత్రమే కాదు. అంతరించిపోతున్న సంగై అనే ఒక రకమైన జింకకు ప్రపంచంలో ఉన్న ఏకైక సహజ ఆవాసం కూడా ఇదే. దాని నడక చాలా అందంగా ఉండటంతో దాన్ని డాన్సింగ్ డీర్ అని కూడా పిలుస్తారట. సరే, తేలియాడే అద్భుతం నుండి ఇప్పుడు విస్తీర్ణంలో రికార్డు సృష్టించిన ప్రదేశానికి వెళ్దాం. భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ ఏదంటే అది లడఖ్లోని హెమిస్ నేషనల్ పార్క్. హిమాలయాల్లో ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ముఖ్యంగా మంచు చిరుతలకిది చాలా ప్రసిద్ధి. ఇప్పుడు ప్రదేశాల నుండి కాలంలోకి వెనక్కి ప్రయాణిద్దాం. కెనడాలో ఉన్న ఈ అగస్టనీస్ అనేది మామూలు రాయి కాదు. భూమి గతాన్ని తనలో దాచుకున్న ఒక టైం క్యాప్సూల్ లాంటిది. దీని వయసెంతో తెలుసా? సుమారు 400 కోట్ల సంవత్సరాలు. అంటే మన భూమి ఏర్పడిన కొత్తల్లో ఇది తయారైందనమాట. మన గ్రహం మీద అత్యంత ఒంటరి ప్రదేశం ఏదైనా ఉందా? ఉంది. దాని పేరే పాయింట్ నెమో. ఇక్కడ్నుంచి దగ్గర్లోని భూభాగానికి వెళ్లాలన్నా సరే వేల కిలోమీటర్లు ప్రయాణించాలి. అందుకే దీన్ని ఓషియానిక్ పోల్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ అని పిలుస్తారు. అంతేకాదు, పాతబడిపోయిన శాటిలైట్లని, స్పేస్ క్రాఫ్ట్లని కూల్చేసే ప్రదేశం కూడా ఇదే. ఒక రకంగా చెప్పాలంటే ఇది స్పేస్ షిప్లా శ్మశానవాటిక. ప్రకృతి సృష్టించిన అద్భుతాలు చూశాం కదా. ఇప్పుడు మనిషి తన తెలివితేటలతో, ఇంజనీరింగ్తో కట్టిన కొన్ని అద్భుతమైన కట్టడాలు, రికార్డులు సృష్టించిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలోని నదుల మీద కట్టిన ఇంజనీరింగ్ అద్భుతాలు చాలా ఉన్నాయి. కొన్ని చూస్తే భగీరథీ నది మీద ఉన్న తెహ్రీ డ్యాం దాదాపు ఆకాశాన్ని తాకుతున్నంత ఎత్తులో ఉంటుంది. మహానది మీద ఉన్న హిరాకుడ్ డ్యాం అయితే పొడవులో రికార్డు. ఇక ముల్లపెరియా డ్యాం కథే వేరు. ఇది ఉన్నది కేరళలో, కాని దీని నిర్వహణ మొత్తం తమిళనాడు చూసుకుంటుంది. ఇదొక చాలా అరుదైన చారిత్రక ఒప్పందమన్నమాట. 600 మెగావాట్లు. ఈ నంబర్ దేనిదో తెలుసా? ఇందాక మనం తేలియాడే పార్క్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? సరే, ఇప్పుడిది తేలియాడే పవర్ ప్లాంట్ అన్నమాట. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ డ్యాం మీద కడుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ కెపాసిటీ ఇది. అంటే నీటిమీద సౌరశక్తిని ఉత్పత్తి చేయడం, భవిష్యత్ ఇంధన అవసరాలకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సౌరశక్తి విషయంలో భారతదేశం ప్రయాణం నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. దీనికి పునాది వేసింది గుజరాత్లోని మోధేరా గ్రామం. దేశంలోనే 24 గంటలు సౌరశక్తితో నడిచే మొదటి గ్రామంగా ఇది రికార్డు సృష్టించింది. ఇక ప్రెజెంట్ చూస్తే రాజస్థాన్లోని భడ్లా సోలార్ పార్క్ అతిపెద్దది. మరి ఫ్యూచర్ గుజరాత్లోని కవడా పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కుగా మారబోతోంది. చూశారా, ఒక చిన్న గ్రామం నుండి ప్రపంచ రికార్డు వరకు. ఇది మన సౌరశక్తి ప్రస్థానం. ఇంజనీరింగ్ అద్భుతాల నుండి ఇప్పుడు మన చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే వారసత్వ సంపద వైపు వెళ్దాం. ఇవి కేవలం వస్తువులు కావు, మన గుర్తింపుకు అసలైన చిహ్నాలు. ఒక ప్రదేశానికి ఉన్న ప్రత్యేక వాతావరణం, అక్కడి నేల, అక్కడ పండే ఒక ఉత్పత్తికి అద్భుతమైన క్వాలిటీని ఇస్తాయి. దాన్ని గుర్తించడానికే ఈ జీఐ ట్యాగ్ ఇస్తారు.
ఉదాహరణకు మేఘాలయలోని లకడాంగ్ పసుపునే తీసుకోండి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో కర్కుమిన్ అనే ఆరోగ్యకరమైన పదార్థం మామూలు పసుపు కన్నా కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే దీనికి ప్రపంచవ్యాప్తంగా అంత డిమాండ్. అలాగే కాశ్మీర్ లోయలోని ప్యాంపోర్ అనే ప్రాంతాన్ని భారతదేశ కుంకుమ పువ్వు రాజధాని అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ పండే కుంకుమ పువ్వు సువాసన, దాని రంగు ప్రపంచంలో మరెక్కడా దొరకదు. అందుకే దీనికి జీఐ ట్యాగ్ ఇచ్చారు. ఇది దాని స్వచ్ఛతకు, నాణ్యతకు ఒక గట్టి హామీ అన్నమాట. మన సాంస్కృతిక వారసత్వంలో భారతదేశం ప్రపంచానికిచ్చిన ఒక అమూల్యమైన బహుమతి కలరిపయెట్టు. కేరళలో పుట్టిన ఈ యుద్ధకళకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్న మార్షల్ ఆర్ట్స్లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా ఇది రికార్డు సృష్టించింది. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఈ సెక్షన్లో డబ్బు, వ్యాపారం అంటే ఆర్థిక రంగానికి సంబంధించిన కొన్ని రికార్డులు, వాటి వెనకున్న దిగ్గజాల గురించి చూద్దాం. సరే, ఫైనాన్షియల్ వరల్డ్లోని టాప్ ప్లేయర్స్ని ఒక్కసారి చూద్దాం. కరెన్సీల విషయానికొస్తే కువైటీ దినార్ ప్రపంచంలోనే అత్యంత విలువైనది. ఇక సంస్థల పరంగా చూస్తే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తుల విషయంలో టాప్లో ఉంది. వ్యక్తిగత సంపద గురించి మాట్లాడితే ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. భారతదేశ ఆర్థిక శక్తిని చూస్తే ఒకవైపు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద కంపెనీగా ఉంది. మరోవైపు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. ఇది మన వ్యవసాయ రంగం బలాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో మనం టాప్ అని చెప్పుకున్నాం కదా. మరి మన దేశంలో ఈ ఘనతలో సింహభాగం ఏ రాష్ట్రానిది? దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పాలలో దాదాపు 15.66% వాటాతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలుస్తోంది. మనం ఈరోజు ఎన్నో రికార్డుల గురించి తెలుసుకున్నాం. ప్రకృతి నుండి మనిషి నిర్మించిన అద్భుతాల వరకు, మన సంస్కృతి నుండి ఆర్థిక వ్యవస్థ వరకు. ఇవన్నీ ఈరోజు ఉన్న వాస్తవాలు. కాని మనిషి మేధస్సు, ప్రకృతి శక్తి ఎప్పుడూ ఆగిపోవు. అవి ఎప్పుడూ కొత్త శిఖరాలని అందుకుంటూనే ఉంటాయి. ఆలోచించండి, రేపు ఎలాంటి కొత్త రికార్డులు మనకోసం ఎదురుచూస్తున్నాయో.